జూన్ 16 ప్రారంభమవుతున్న గోల్కొండ బోనాల ఉత్సవాలకు మొదటి బోనం ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలు చాలా ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఇక్కడ అమ్మవారికి ఏ కోరిక కోరినా కూడా అమ్మవారు కొంగు బంగారం చేయడం. నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. మనం ఇప్పుడు గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవార్ల దేవాలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీకాంతాచారి గారి ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? ఈ సంవత్సరం ప్రారంభమయ్యే అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలకు ఉత్సవమూర్తులను ఈ ఇంటి నుంచే తీసుకువెళ్తారు. ఆ ఉత్సవమూర్తులను దర్శించుకుందాం. అలాగే అమ్మవార్లకు ఈ సంవత్సరం చేయించినటువంటి బంగారు ఆభరణాల గురించి తెలుసుకుందాం. అలాగే రేపు ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే విషయాలను కూడా వారిని అడిగి తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి చూద్దాం. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు జగదాంబ మహంకాళి అమ్మవార్లకు ఉత్సవ మూర్తులను ఈ ఇంటి నుంచే తీసుకువెళ్తారు. మనం ఇప్పుడు చూస్తున్న ఈ విగ్రహాలు ఉత్సవ మూర్తులు అనమాట. ఈ బోనాల ఉత్సవాలకు తీసుకెళ్లేటువంటి ఉత్సవ మూర్తులను మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాగే గోల్కొండ పైనటువంటి ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి మైనంతో మెజర్మెంట్స్ తీసుకుని ఆ అమ్మవారి విగ్రహం ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే కొలతలతో అమ్మవారికి కవచం అలాగే బంగారు చీర కూడా చేయించారు. ఈ సంవత్సరమే అమ్మవారికి ఈ బంగారు కవచాన్ని బంగారు చీరని సమర్పించనున్నారు. ఈ సంవత్సరం అమ్మవారు ఈ బంగారు కవచంతో దగదగా మెరిసిపోబోతోంది. మనకి కళ్ళు మిరిమిట్లు గొలిపేంత అందంగా అమ్మవారు మనకి దర్శనం ఇవ్వబోతుంది ఈ బోనాల ఉత్సవాలకి. అలాగే మనం ఇక్కడ చూస్తున్నది బంగారు బోనం చూస్తున్నాం. రేపు జరగబోయే జూన్ 16 అంటే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు జగదాంబ మహంకాళి అమ్మవార్ల గోల్కొండ అమ్మవార్ల బోనాల ఉత్సవాలకు ఉత్సవమూర్తులను ఈ ఇంటి నుంచే తీసుకెళ్తారు. శ్రీ గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవార్ల బోనాల ఉత్సవాలకు మొదటి బోనం గోల్కొండ నుంచే ప్రారంభమవుతుంది. అయితే ఈ బోనాల ఉత్సవాలకు శ్రీ మహంకాళి అమ్మవారికి ముఖ్యంగా మహంకాళి అమ్మవారికి ఉత్సవమూర్తిని శ్రీ సాయిబాబాచారి గారి ఇంటి నుండే తీసుకువెళ్తారు. అయితే మనం ప్రస్తుతం సాయిబాబాచారి గారి ఇంట్లో ఉన్నాము. అమ్మవారికి ఈ సంవత్సరం బంగారు ఆభరణాలు ఎలాంటివి చేయించారు అండ్ ఇక్కడ ఈ ఉత్సవాలకు ముందు ఎలాంటి పూజలు చేస్తారు, ఎలా ప్రారంభిస్తారనే విషయాలను ఇప్పుడు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ మనతో పాటు సాయిబాబాచారి గారు అలాగే ఆయన కుమారుడైనటువంటి శ్రీకాంతాచారి గారు ఉన్నారు. ముందుగా మనం సాయిబాబాచారి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. సాయిబాబాచారి అమ్మ గోల్కొండ పైన 2 దేవాలయాలు ఉన్నాయి. జగదంబ మహంకాళి దేవాలయం నేను పూజారి ఉన్నా. అప్పుడు మా తరాల వారు భవాని బాగయ్య బ్రహ్మయ్య ఈరమ్మ నరసింహచారి వారు పూజారి చేశారు. వారి తర్వాత 5వ తరం మేము సాయిబాబాచారి చేస్తున్నా. నా తర్వాత నా కుమారులైన శ్రీకాంతాచారి శివచారి సురేచారి పూజారి చేస్తున్నారు. వాళ్ళు అంటే మా వెనకటి పూర్వీకులు ఎట్లా చేస్తారో ఆ విధంగా అట్లనే చేసుకుంటూ పోతున్నాము. అప్పుడు మా చిన్నప్పుడు మా నాయన మిమ్మల్ని చిన్న మూర్తి ఉండే మూర్తి తీసుకొని తమ్మల బాజారు దప్పులతో తీసుకొని పోతుండే అప్పుడు పోయేవారు. తర్వాత రాను మెల్లంగా మేము మా కుమరాన్ని తీసుకొని ఇప్పుడు పోతురాజులు ప్యాడ్ బ్యాను దప్పులు కొమ్ములు కళాకారులను తీసుకొని పోతున్నాం. ఇప్పుడు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గోల్కొండ కోట అమ్మవారి ఉత్సవాలకు మీరు ఎన్ని తరాల నుంచి చేస్తున్నారండి పూజలు? ఇప్పుడు మా తాతవారు చేసిన భవాని బాగయ్య బ్రహ్మయ్య ఈరమ్మ నరసింహచారి అలా 5 మంది 6వ తరం నాది. మీరు 6వ తరం సాయిబాబాచారి. నా తర్వాత 4 కుమారు శివచారి శ్రీకాంతాచారి సురేచారి మా కొడుకులు ఇప్పుడు పూజారిగా అక్కడ చేస్తున్నాం.
నలుగురు కొడుకులు చేస్తారా? నలుగురు కొడుకులు ఇక్కడ చేస్తారు ఇప్పుడు గోల్కొండ జగదమ్మ మహంకాళి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంతాచారి గారిని అడిగి ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలకు అమ్మవారికి ఏ బంగారు ఆభరణాలు చేయించారు, ఎంత ఖర్చయింది, ఇలాంటి వివరాలను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు శ్రీకాంతాచారి గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీకాంతాచారి గారు. శ్రీమాత్రే నమః. తో జగదాంబ మరియు మహంకాళి టెంపుల్ గోల్కొండ పైన స్వయంభూగా జగదాంబ అమ్మవారు మరియు మహంకాళి అమ్మవారు ఉన్నారు. తో జగదాంబ అమ్మవారి ఉత్సవమూర్తులు అనంతచారి గారి ఇంట్లో నుంచి బయలుదేరడము, అలాగే అక్కడ నుంచి దిగంబరరావు పంతుల నుంచి ఓడిబియ్యాలు పోసిన తర్వాత అక్కడ జగదాంబ అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. రిసాల బజార్ గోల్కొండ పోలీస్ నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులు మా తాతల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. అదే సాంప్రదాయాన్ని పాటించుకుంటూ ఇక్కడ నుంచి అమ్మవారి ఉత్సవమూర్తులతో పాటు ఈసారి మా సురేష్ చారి గారు అమ్మవారికి పత్తులాల్లో అమ్మవారికి కవచము, తర్వాత బంగారు చీర చేపించడము, గత సంవత్సరం అమ్మవారికి గోల్కొండ కోట కూడా బంగారు బోనం ఉండాలని బోనం చేపించడము, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ లాస్ట్ ఇయర్ అమ్మవారికి పుస్తెల తాడు చేపించడం, ఈసారి కాసుల పేరు అలాగే నల్లబూస గారు కూడా మహంకాళి అమ్మవారికి చేపించడం జరిగింది. ఇలాగే జగదాంబ అమ్మవారు నిండుగా కనిపిస్తుంది, అలాగే మహంకాళి అమ్మవారు కూడా నిండుగా ఈసారి అమ్మవారి భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. గోల్కొండ ప్రత్యేక ఏంటంటే 9 వారాలు పూజలు అవుతాయి ఇక్కడ. అంటే మొదటి పూజ బేస్తారం రోజు, మరి ఆదివారం రోజు సెకండ్ పూజ, 9 వారాలు పూజలు అవుతాయి. గోల్కొండ కోటలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మధ్యలో ఈ దేవాలయం ఉన్నందుకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఫ్రీగా ఎంట్రీ ఇవ్వడము, అలాగే దాదాపుగా మా వసంత మేడం గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా గత 2 నెలల నుంచి మీటింగ్ జరగడము, అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మెడికల్ టీమ్ కానీ, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని శాఖలకి కొండా సురేఖ మ్యామ్ ఆధ్వర్యంలో అక్కడ మీటింగ్ జరగడము, తర్వాత ఎండోమెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అఫీషియల్ మీటింగ్ జరగడము, తర్వాత అన్ని ఏర్పాట్లకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా వసంత మేడం ఆధ్వర్యంలో. ఇక్కడ నుంచి రిసాల బజార్ నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులు మధ్యాహ్నం 12 గంటలకు, రేపు 16th జూలై రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ నుంచి అమ్మవారికి కళ్ళు సాగా ఓడిబియ్యాలు పట్టు సారే సమర్పించిన తర్వాత ఇక్కడ నుంచి ఉత్సవమూర్తితో పాటు బంగారు బోనం ఇక్కడ తీయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అమ్మవారికి బంగారు కవచం చేయించారు కదండి, దాని గురించి వివరాలు చెప్పండి. అంటే బంగారు కవచం మా సురేష్ చారి గారు చేపించడం జరిగింది. గత 3 నెలల నుంచి ఇది అమ్మవారికి కవచం మరి చీర చేపించడం, అది దాదాపు 10 తులాల్లో ఈ కవచము చీర చేపించడం జరిగింది. తర్వాత ఈ గోల్కొండ మహంకాళి అమ్మవారికి కూడా పుస్తెల తాడు, కాసుల పేరు, నల్లబూసలు చేయించడం జరిగింది. గోల్కొండ ప్రత్యేక ఏంటంటే 9 వారాలు పూజలు అవుతాయి. తర్వాత ఈ పూజలు కూడా దాదాపు 800 సంవత్సరాల కింద నుంచి మట్టి కొండలో అక్కడ గొల్ల పర్సన్ వెళ్ళి అక్కడ మేకలు గొర్రెలను తీసుకెళ్లేవాడు. అక్కడ కాస్తుంటే అక్కడ అగరబత్తి ధూపము అలాగే గుగ్గిలం స్మెల్ రావడంతో అక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసిన విగ్రహాలను చూసి అక్కడ కుంకుమ పసుపుతో పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. దాని తర్వాత తానేశ రాజులు, ముస్లిం రాజులు, తర్వాత కృష్ణమరాయ దేవరాజు, అక్కన్న మాదన్న కూడా ఈ దేవాలయం డిస్టర్బ్ కాకుండా కోటని కట్టడం జరిగింది. ఆ పూర్వకాలం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ టైంలో ఒక అమ్మవారి పూనకం రావడంతో అక్కడ ఏంటంటే ఈ ఆషాఢ మాసం బోనాలు అమాస తర్వాత బేస్తారం రావడం, తర్వాత బేస్తారం అమాస ఆదివారం పూజా కార్యక్రమాలు రావడము. బోనాలు చేసే ప్రత్యేక ఏంటంటే అప్పుడు స్కిన్ ఎలర్జీ, ఇంకోటి వ్యాధి కలేరా వ్యాధి రావడంతో అమ్మవారికి శాంతి ఉండాలనేసి ఈ పరమన్నము కానివ్వండి, తర్వాత పెరుగు అన్నము పాలకూర చేసి నైవేద్యం సమర్పించారు. ఆ రాజుల కాలం నుంచి చేసిన తర్వాత ఆ వ్యాధి కూడా తగ్గడంతో కంటిన్యూ గోల్కొండ కోటకి మొదటి బోనం ఉండాలని అప్పుడు ఆ రాజులు నిర్ణయించడము. అయితే 9 వారాలు కూడా పూజలు అక్కడ చేయడము. జంట నగరాలు ఉన్న ఆదివారం బోనాలు అవుతాయి, సోమవారం రంగం కార్యక్రమం అవుతుంది, అక్కడ కార్యక్రమం అవుతాయి. కానీ గోల్కొండ ప్రత్యేకత 9 వారాలు, నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరుగుతాయి. 9 వారాల పాటు ఈ బోనాల ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి మహిమల గురించి చెప్పండి. అంటే అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏమైనా నియమాలు ఉంటాయా? అంటే ఈ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారు అంటే బయట చాలా ఫేమస్ అయిన అమ్మవారు. అండ్ ఈ బోనాల ఉత్సవాలకి ప్రతి ఒక్కరూ చేయాలని, రావాలని, అమ్మవారిని దర్శించుకోవాలని అనుకుంటారు. సో అంత మహిమగల అమ్మవారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే గోల్కొండలో స్వయంభూగా వెలిసిన విగ్రహాలు ఇది. తో ఇక్కడ అమ్మవారికి ఏ కోరిక కోరినా కూడా అమ్మవారు కొంగు బంగారం చేయడం. ఎందుకంటే నిన్న ఆషాఢ మాసం అమాస ఉండే మెట్లకి దాదాపు 300 మనుషులు కింది నుంచి మహిళలందరూ ఆడపడుచులు బొట్లు పెట్టుకుంటూ వెళ్ళడం. అంటే వాళ్ళ గత సంవత్సరం వాళ్ళు మొక్కిన కోరికలు ఏ అమ్మవారు తీర్చేందుకు వాళ్ళు బొట్లు పెట్టడం కార్యక్రమం. అలాగే అమ్మవారికి 2 బోనాలు చేస్తారు, ఒకటి జగదమ్మ అమ్మవారికి, మహంకాళి అమ్మవారికి. అమ్మవారికి ఏ మొక్కినా కూడా అమ్మవారు ఇమీడియట్గా కోరికలు తీరుస్తుంది. ఎందుకంటే నేను కూడా అమ్మవారికి నా కోరిక తీర్చేందుకు నేను అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న దేవతలు ఉన్న మహంకాళి మరియు జగదాంబ అమ్మవారు ఆ పూర్వకాలం రాజుల కాలం నుంచే అక్కడ పూజా కార్యక్రమం జరిగేవి. తో ఆ కాలంలో కూడా వాళ్ళ కోరికలు తీర్చినందుకు ఆ కోరికలు వాళ్ళు కోరుకున్న రాజులు కూడా పూజించేవారు.
సో ఇక్కడ మొక్కిన కోరికలు అమ్మవారు దాదాపుగా అన్ని కోరికలు తీరుస్తుంది. గత సంవత్సరం 18 లక్షల మంది దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యాలు, కళ్ళు సకలు సమర్పించారు. ఈసారి కూడా దాదాపు 25 లక్షల మంది వచ్చి అమ్మవారు దర్శించుకొని వాళ్ళ మొక్కులు, వాళ్ళ కోరికలు చెల్లించడం జరుగుతుంది. ఎందుకంటే స్వయంభూగా వెలిసిన విగ్రహాలకి ఎందుకంటే దాదాపు దేవుడు అక్కడ ప్రత్యక్షమై ఉన్నారు అనేసి ఒక సంకేతము. ఆ కోరికలు అమ్మవారు తీరుస్తుంది. సో ఆషాఢ మాసంలో అమ్మవారికి ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు ఆ కోరికను తీరుస్తుంది. గోల్కొండ కోటలోని నాగదేవత అమ్మవారికి తరతరాలుగా పూజలు చేస్తున్నటువంటి కుల పెద్ద ప్రతిరోజు అమ్మవారిని కొలుచుకుంటున్నటువంటి మనం రాజుగారితో మనం ఇప్పుడైతే మాట్లాడుతున్నాము. అండ్ అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు వారు మొక్కులు చెల్లించుకునే ముందు ఈయనే వారికి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారు. అండ్ తరతరాలుగా అమ్మవారిని కొలుచుకుంటున్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. చెప్పండి, రాజుగారు ఇక్కడ మీరు ఎన్నాళ్ళుగా అమ్మవారిని కొలుస్తున్నారు? నేను ఇప్పుడు లేదన్నా కూడా ఒక 17 నుంచి 18 సంవత్సరాల నుంచి అమ్మవారికి మేము చేస్తున్నాం. మా కుల వృత్తుల నుంచి మేము మా శాఖల వృత్తి నుంచి మేము చేస్తున్నాం అమ్మ. ఈడ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి ఈడ నాగమ్మ పుట్ట మా పూర్వీకులు 400 సంవత్సరాల నుంచి మేము చేస్తుంటాం. ఇక్కడ దీనికి శ్రీ జగదాంబిక మహంకాళి అన్నప్పుడు ఫస్ట్ మేము నాగమ్మ టెంపుల్ ఉంది, ఇక్కడ చిన్న విగ్రహం ఉంది. పోయిన సంవత్సరం కూడా ఇంకా విగ్రహం పెంచారు. అదే అమ్మవారి ఆశీర్వాదాలు. ఈరోజు కూడా మేము పుట్టను అది చేసి మేము పూజ కార్యక్రమం చేసినాము. ప్రతి సంవత్సరం ఇలాగనే మేము చేస్తుంటూనే ఉంటాము. కానీ ఎటువంటి బాధ కలిగినా ఏం చేసినా ముసలి వాళ్ళు ఎక్కకున్నా కూడా ఫస్ట్ మెట్లు కాడ ఎక్కకున్నా కూడా ఈడ వచ్చి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి ఈడ మెట్టు మొక్కేసి వెళ్ళిపోతే వాళ్ళ సంతోషం వాళ్ళకు దక్కుతుంది. 375 మెట్లు అమ్మ గోల్కొండకు. 300 మెట్ల ఎక్కలేని ముసలి వాళ్ళు కూడా వచ్చి పూజ చేస్తారు. మా తరపు నుంచి మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మేము ఈ సంవత్సరము శ్రీకాంత్ చారి మా ఎక్స్ ప్రెసిడెంట్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. మా అందరూ సహకారాలతో మేము చేసుకొని మేము ఈ అమ్మవారిని ఉదయపూర్వక మంచి చేయాలని రేపు వచ్చే బేస్తారము ఫస్ట్ పూజ అమ్మవారికి మేము కులవృత్తిగా మేము అమ్మవారిని ఎత్తుకొస్తాము. మేము ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు గోల్కొండ నుంచి చోటా బజార్ నుంచి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు సాకలు పోసిన తర్వాత నా కొడుకైన శివరాజ్ ఆయన ఎత్తుకుంటాడు అమ్మవారిని. ఆయన విధేయపూర్వకంగా తీసుకొచ్చి మెట్ల మీదకి తీసుకొచ్చి ఆటలు పోసిన తర్వాత మీదకి వెళ్ళిపోతాం అమ్మ. ఉత్సవమూర్తిని అక్కడి నుంచి ఇక్కడికి ఊరేగింపుగా మీ అబ్బాయి శివరాజ్ తీసుకొస్తాడు. ఇక్కడికి అమ్మవారి గుళ్ళో ప్రతిష్ఠిస్తారు. అవునమ్మా. ఈ ప్రతి సంవత్సరం ఎట్లా జరుగుతుంది అట్లనే చేస్తున్నాము. కానీ అప్పట్లో మేము చేస్తుండే, ఇప్పుడు మా కొడుకు చేస్తుండు. నాకు కూడా సంతోషం అమ్మ. ఎన్ని తరాల నుంచి మేము లేదన్నా కూడా ఒక 4 తరాల నుంచి చేస్తున్నాము. 4 తరాల నుంచి మీ కుటుంబ సభ్యులంతా ఈ బోనాల ఉత్సవాలకి ఇక్కడ నాగదేవతని పూజిస్తున్నారు. ఇప్పుడు ఎల్లకాలం నేను పుట్టకాడనే నేను ఉంటా. ఇక్కడ నేను పుట్ట పుజారి అంటే పుట్టకాడ మేము ఉంటాము అని చెప్పి మా కొడుకు కూడా ఏం చేసిండంటే పుట్ట శివరాజ్ అని చెప్పేసి పేరు రాసుకుండు. దానికి కూడా మాది ఒడ్డమాలి శివరాజ్, ఒడ్డమాలి పుట్ట శివరాజ్ అని కూడా మేము పెట్టుకుంటాము. ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చి మేము అమ్మవారికి అభిషేకం చేసి ఈరోజు పుట్టమ్మను తీసుకొచ్చి నవగ్రహాలు తీసుకొచ్చి ఏదైతే మా రాజు వస్తా చెప్పిండో ఆ రాజు వస్తా కార్యక్రమంగా మేము గౌరవ కార్యక్రమం చేసి అమ్మవారికి లేపి మీదికి లేచి దర్శనం చేసి పెట్టినాము. అది అమ్మవారికి కూడా మంచిగా ఉండాలని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాం. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవార్లకు దర్శించుకునేందుకు మెట్ల మార్గం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. అయితే ఈ మెట్ల మార్గానికి ఈ మెట్లకి అంటే దాదాపు 400 మెట్లు ఉంటాయి. ఈ 400 మెట్లకి
బొట్లు పెట్టుకుంటూ తమ మొక్కులను చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులతో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. నమస్కారం అమ్మ. మీ పేరు? పద్మ. మీ పేరు? స్వప్న. అయితే రేపటి నుంచి కదా ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి, ఈ రోజు ఎందుకు వచ్చారు? ఇప్పుడు కుదిరాయి కదా మేడం, ఇక బోనాలు అవుతాయి కదా, పబ్లిక్ ఎక్కువ ఉంటారని ఇక ఈ నిన్నటి సందే బొట్లు పెట్టడం ఇవాళ వరకు. నిన్నటి నుంచి అంటే అమావాస్య నుండి నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తారు. అమాస సందే స్టార్ట్. ఇక ఇవాళ ఒక రోజు, ఇక రేపటి నుంచి బోనాలు, ఇవాళకే లాస్ట్ ఇక బొట్లు పెట్టేది. ఆషాఢ మాసం అంతా పెట్టచ్చా ఇలా మెట్లకి బొట్లు? అంటే ఇక ఈరోజు నిన్ననే లాస్ట్, ఇక కుదరని వాళ్ళు ఇవాళ వచ్చి పెట్టేస్తారు. నిన్న కుదరని వారు ఈ రోజు పెట్టుకుంటారు. అంటే ఈ ఉత్సవాలు పెట్టాలి, అమాస నాడే పెడితే ఇక తర్వాతకు బోనాలు కదా, ఇక కుదరది, పబ్లిక్ ఎక్కువ వస్తుంటారు కదా, అట్లా అని రారు. మీరు కూడా ఇద్దరు, మా మమ్మీ నేను ఇద్దరు. మీ అమ్మగారా? ఓకే. మొక్కులు చెల్లించుకున్నారు ఇప్పుడు? ఫస్ట్ టైం మేము ఈ రోజే పెట్టినప్పుడు మంచిగా అయితే మాకు మళ్ళీ వచ్చి పెడతాం. అట్లా కాళ్ళకి చెప్పులు లేకుండా మెట్లు ఎక్కాలని మొక్కుకున్నారు. కాళ్ళకి చెప్పులు లేకుండా ఎక్కాలని అనుకున్నాము, ఎక్కినాము. 400 మెట్లు ఎక్కితే మీకు అలసట రాలేదేంటి? ఇక అమ్మవారి దయ, అమ్మవారి దయ ఇస్తే మనకు దయ బలం ఇస్తాడు దేవుడు. అమ్మవారి శక్తి ఇచ్చింది మీకు? శక్తి ఇచ్చింది అట్లా. ఓకే. అంటే మీరు ఇప్పుడు మొక్కుకున్నారా లేదా ఇంతకు ముందు మొక్కుకున్నారా? ఫస్ట్ టైం. ముందు మొక్కినాం పోయిన సంవత్సరము, ఈ సంవత్సరము ఇక బొట్లు పెట్టినాం మెట్లకు. ఇప్పుడు మీరు ఇప్పుడు మొక్కుకున్నారు, మీరు కోరుకున్న కోరిక తీరితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కోరుకున్న కోరిక అయితే మళ్ళీ చేస్తాం. నమస్కారం. ఇది మనకి ఆషాఢ మాసం బోనాలు శుభాకాంక్షలు. మనకి రేపు జరగబోయే 9 పూజలు ఉంటాయి మనకి ఆషాఢ మాసం. గోల్కొండ ప్రత్యేక ఏంటంటే ఇక్కడ నెల రోజుల పాటు మనకి ఈ బోనాలు అనేవి జరుగుతాయి. ప్రతి గురువారము మరియు ఆదివారము మంగళవారం చేస్తారనమాట. రేపు ఫస్ట్ పూజ ఉందన్నమాట మనకి. ఇక్కడ మహాంకాలమ్మ ఊరు ఇక్కడ మేము పూర్వీక కాలం నుంచి చేసుకొస్తున్నాం, తాత ముత్తాల నుంచి. అలాగే మా నాన్నగారు, తర్వాత మా అన్నగారు, తర్వాత నేను, ఇక్కడ 26 మంది కులవృత్తులు ఉన్నారు. అలా పూర్వీక కాలం నుంచి వంశపారంగా చేసుకుంటూ వస్తున్నాం అనమాట. రేపు పెద్ద ఎత్తున మనకి మా ఇంట్లో నుంచి మహాంకాలమ్మ వస్తా విగ్రహాలు, అలాగే బంగారు బోనము. ఈసారి నేను మహాంకాలమ్మ వారికి బంగారు చీరలో చూడాలనుకున్నాను. అయితే రేపు పెద్ద ఎత్తున మహాంకాలమ్మ అమ్మవారికి బంగారు చీరే, అలాగే కవచము, అలాగే అమ్మవారి పాదాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున మా ఇంట్లో నుంచి మహాంకాలమ్మ విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది. నెల రోజుల పాటు ఇక్కడ మహాంకాలమ్మ దేవాలయంలో పెట్టేసి భక్తులు తీసుకొచ్చే అమ్మవారికి నైవేద్యము, ఓడు బియ్యాలు, ధూపదీప నైవేద్యం అన్నీ సమర్పించడం జరుగుతుంది. భక్తుల కోరిన కోరికలు తీర్చుకోవడానికి ఎలాంటి పూజలు చేస్తారు, ఎట్లా మొక్కుంటారు? ఇక్కడ ఏంటంటే అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు, ఇద్దరు అమ్మవారు, జగదమ్మ అమ్మవారితో పాటు మహాంకాళమ్మ అమ్మవారు ఉన్నారు. ఏ కోరిక కోరినా అమ్మవారు నిలబెడతారు. మీరు చూడొచ్చు, లక్షలాది మంది భక్తులు రావడం జరుగుతుంది ప్రతి గురువు, ఆదివారం, మంగళవారము. ఇక్కడ మన హైదరాబాద్ కాకుండా జంటల్ మనకి విలేజెస్ నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. మనకి గుహలో ఎప్పుడు వెలిసింది, ఇది రాజుల కాలంలో అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు. మీరు చూడొచ్చు, స్వయంగా వెలిసిన అమ్మవారిమే జగదమ్మ అమ్మవారు. ఆమె పెద్ద ఆమె చెల్లెమ్మ, సిస్టర్, ఇద్దరు మెయిన్ సిస్టర్ అన్నమాట, అక్క చెల్లెలు ఇద్దరు. ఈ గుహలో ఏర్పడినప్పుడు ఎవరు చూశారు దీని గురించి? అప్పుడు గుహ గురించి ఇది రాజుల కాలంలో ఆల్వి కాకతీయలో ఉన్నప్పుడు ఆల్వి అమ్మవారికి పూజా కార్యక్రమాన్ని చేస్తుండే. ఆల్వి ఇక్కడ నైవేద్యం కానీ ఏది ఉన్నా ఆల్వి ఇక్కడ అమ్మవారి
నమస్కారం అందరికీ ఆషాఢమాసం శుభాకాంక్షలు. నా పేరు శివరాజ్. మా వృత్తి చాకలి వృత్తి. ఇక్కడ అమ్మవారికి ముఖ్యమైన మాది ఒక చిన్న పాత్ర అమ్మవారి దగ్గర తరతరాల నుంచి కూడా మేము ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాము. జగదాంబిక అమ్మవారి ఏదైతే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయో ఆ అమ్మవారిని తరతరాల నుంచి అమ్మవారిని మోస్తూ ఆ పల్లకీలో తీసుకురావడం మాకు ఆనవాయితీగా వస్తున్నది. కాబట్టి మేము ఇప్పుడు కూడా ప్రతి ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఆషాఢ మాసంలో మనము ఫస్ట్ రోజు ఏదైతే మనకి గోల్కొండ బోనాలు ప్రారంభమైతే ఆ రోజు అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. సాంప్రదాయంగా అలాగే ఒక్క పొద్దుతోని మేము ఆ అమ్మవారిని సేవిస్తూ అమ్మవారిని పై వరకు తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ పెట్టిన తర్వాత అమ్మవారికి ఘనంగా పూజలు అనేది చేయడం జరుగుతుంది. దాదాపు ఎన్ని తరాల నుంచి మీరు ఇట్లా చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? మేము తాతల కాలం నుంచి చేసుకుంటూ వస్తున్నాము. ఇది నాది 4th జనరేషను. మేము ఇక్కడ దానికన్నా పూర్వం మా తాతలు మరియు మా నాన్న వాళ్ళ తాతలు అట్లా చేసుకుంటూ మేము ఇక్కడ అమ్మవారి దగ్గర వస్తున్నాము. కాబట్టి ఇక్కడ మాకు ముందర నుంచి కూడా మాకు చిన్నప్పటి నుంచి కూడా చెప్పడం జరిగింది, మన కుల దేవత ఎల్లమ్మ తల్లి, మనము ఆమెని నిండుగా నమ్మాలి. మరియు ఇలాంటి ఒక ఆషాఢ మాసంలో మనకి ఇలా ఒక సాంప్రదాయం అనేది మన కుటుంబంకి ఉన్నది. కాబట్టి మనము ఒక నియమాలతో అమ్మవారికి పల్లకీలో తీసుకొని రావాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. మీకు ఎలా ఉంది చిన్నప్పటి నుంచి మీకు ఇట్లా ఇది చేయటం వల్ల ఆనందం, మీ కోరికలు తీరడం ఎలా ఉంది? మేము చాలా ఆనందంగా, ఎందుకంటే ఆ సేవ అనేది ఎవరికి కూడా సామాన్యంగా దక్కదు. అంత పవిత్రమైన సేవ మరియు అంత పవిత్రమైన అమ్మవారిని తలపై పెట్టుకొని అన్ని మెట్లు ఎక్కుతూ వస్తున్నందుకు మేము చాలా, మా జన్మ ధన్యం ఉంది. మా తరతరాల నుంచి ఏదైతే మా వంశం చేసుకుంటూ వస్తున్నామో ఆ వంశము మాకు అమ్మవారి ఇచ్చిన అదృష్టంతో మేము ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మాకు ఎనలేని ఆనందము, ఎనలేని సంపద అంటే ఆ తల్లి ఒక ఆశీస్సులు. కాబట్టి మేము ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాం.